ఓం అస్మద్గురుభ్యో నమ. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమ. ఈవేళ మనం కనుమ పండుగ యొక్క విశిష్టతను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా భోగి, మరునాడు మకర సంక్రాంతి, ఆ మరునాడు కనుమ పండుగను మనం జరుపుకుంటాం. ఇది తెలుగు రాష్ట్రాల్లో ఈ రకంగా 3 రోజులు జరుపుకుంటారు. ఈ మకర సంక్రాంతి పండుగను యావత్ భారతదేశమంతా రకరకాల పేర్లతోని ఈ మకర సంక్రమణ పర్వదినాన్ని జరుపుకుంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ముందుగా భోగి అనగా లక్ష్మీ అమ్మవారు ధాన్య రూపకంగా ధాన్యలక్ష్మి మన ఇంటికి చేరి మనము సుఖ సంతోషాలతోని ఉండేటట్టు మనల్ని ఆశీర్వదిస్తుంది. అందుకు కాను మనము ఆ అమ్మవారు ప్రసాదించినటువంటి భోగభాగ్యాలను అనుభవిస్తూ భోగి పండుగను జరుపుకుంటాం. ఆ రోజు మన ఇంట్లో కానీ, మన సమాజం చుట్టుపక్కన ఉన్నటువంటి మన సమాజంలోని ఇంటిలోని కానీ అందరిలో ఉన్నటువంటి ఇంటిలో ఉన్నటువంటి పనికిరాని వస్తువులను మంటల్లో వేయడం, అదే రకంగా మన మనసులలో ఉన్నటువంటి మలినాలు, దోషాలన్నింటిని కూడా మంటకు ఆహుతి చేసి శుద్ధి పొందిన వారమే. ఇటు సామాజికంగా, భౌతికంగా శుద్ధి పొంది, ఇటు మానసికంగా శుద్ధి పొంది ధాన్యలక్ష్మి అమ్మవారి యొక్క కృప వల్ల భోగభాగ్యాలను అనుభవించు భోగి పండుగ జరుపుకుంటాం. ఆ మరునాడు మకర సంక్రమణం రోజు ఈ భోగభాగ్యాలు మనం అనుభవించడానికి కారణమైనటువంటి ప్రత్యక్ష పరమాత్మ అయినటువంటి సూర్యనారాయణ స్వామిని విశేషంగా ఆరాధించి మకర సంక్రమణాన్ని జరుపుకున్నాం. ఈరోజు కనుమ అనే పండుగను జరుపుకుంటాం. కనుమ అంటే మనము ఈ భోగభాగ్యాలను అనుభవించడానికి దేవుడు ఎంత కారణమో, ధాన్యలక్ష్మి అయినటువంటి అమ్మవారు ఎంత కారణమో, మనకు పశు సంపద కూడా ఈరోజు ఇది ఎక్కువగా వ్యవసాయ ఆధారిత కుటుంబాలు చేసుకునేటువంటి, గ్రామాల్లో చేసుకునేటువంటి పండుగ. ఈ వ్యవసాయం వీళ్ళు చేస్తేనే కదా వీళ్ళకి ఇంత లాభం వచ్చి వీళ్ళు పండుగగా జరుపుకుంటున్నారు. దానికి కారణమైనటువంటి పశు సంపద, ఆవులు, గేదెలు, ఎద్దులు, దున్నడానికి కావలసినటువంటి ఎద్దులు, ఇట్లాంటి పశు సంపద వారు ఉండబట్టే కదా, వారు కష్టపడి మనం నాగలి కట్టి దున్నుతాం. అవి ఉంటేనే కదా, వాటి యొక్క ఆధారంగా మనం ఈరోజు సుఖపడుతున్నాం కదా, పండగ చేసుకుంటున్నాం కదా. పాపం అవి నోరు లేని జీవులు కదా, వాటికి పండగలు ఎవరు చేస్తారండి? అవి ఏమన్నా పండగలు చేసుకుంటాయా? వాటిని మనమే కదా వాడుకుంటున్నాం, మన అవసరం కోసం మనం వాడుకుంటున్నాం. మరి వాటికి కూడా మనం పండగ చేసుకున్నప్పుడు వాటికి కూడా పండగ చేయాలి కదా. ఈ కనుమ యొక్క ఉద్దేశము ముఖ్యంగా పశు సంపదను వాటికి పండగ చేసి, వాటిని కూడా మేము ఇంత అభివృద్ధిలోకి రావడానికి మీరు కారణమని చెప్పి వారికి కృతజ్ఞతతో ఈరోజు ఉదయం లేవగానే వ్యవసాయదారులంతా మంచిగా పశువులను శుభ్రంగా కడిగి వాటి యొక్క కొమ్ములను కానీ కొమ్ములకి మంచి తొడుగులు తొడిగి విశేషంగా వాటి పసుపు కుంకుమలతోని, పూలతోని, వాటి కాళ్ళకు గజ్జలు, మువ్వలు కట్టి అవి ఆనందించేటట్టు చేసి వాటిని చూసి మనం ఆనందపడడం. ఆ రకంగా వాటిని మంచిగా అలంకరణ చేసి వాటికి మంచి ఆరోగ్యకరమైనటువంటి ఔషధ గుణాలతో కూడినటువంటి మంచి మంచి ఆకులు అడవికి వెళ్ళి తీసుకువచ్చి వాటికి ఈరోజు భోజనంగా వేస్తారు. వేసి వాటిని చాలా విశేషంగా వాటిని పూజ చేస్తారు ఈరోజు. అందుకని దానికి కృతజ్ఞతగా మనం కనుమ జరుపుకుంటున్నాం. ఈరోజు పూర్తిగా మనం ఈ స్థాయిలో ఉండటానికి కారణమైనటువంటి పశు సంపదను విశేషంగా ఆరాధించేటువంటి పండుగ. అదే కాకుండా మనము ఈరోజు ఎవ్వరూ ప్రయాణం చేయరండి. అంటే ప్రయాణం చేస్తే ఏదో కీడని కాదు. దాని యొక్క ముఖ్య ఉద్దేశము, వెనకట ప్రయాణ సాధనాలు ఎడ్ల బండ్లు, గుర్రపు బండ్లు ఇవి ఉండేవండి. ఇప్పుడంటే సైకిలు, బస్సు, కారు ఇవన్నీ వచ్చినాయి వాహనాలు. ఇంతకు పూర్వము ఒక 70-80 సంవత్సరాలకు పూర్వం కూడా ఇవి అంతగా లేవు. అప్పుడు మనం ఎడ్ల బండిలే విశేషంగా వాడేది కదా.
అప్పుడు వాటికి మనము ఇంతగా పూజించి, మనకు సంవత్సరం పాటు మన కోసం అవి పనిచేసినాయి గదా! వాటి కొరకు మనం ఒక్క రోజైనా పని చేసి వాటికి రెస్ట్ ఇవ్వాలి గదా! ఆ ఉద్దేశంతోని వాటికి పని చెప్పవద్దు. ఈరోజు వారిని గౌరవించడమే తప్ప వారికి పని చెప్పవద్దు అని చెప్పి ప్రయాణాలు ఈరోజే పొద్దున్నే వాటికి పూజ చేసి మళ్ళీ వాటికి ఎడ్ల బండి కట్టుకొని పోతే పాపం అది భావ్యం కాదు కదా అని చెప్పి మనం ప్రయాణాలు చేయొద్దు అన్న ఉద్దేశంతోని ఈరోజు ఎవరు ప్రయాణాలు చేయవద్దు అని చెప్పి ఆ రకంగా పెద్దలు చెప్పారు. అదే సంప్రదాయాన్ని మనం పాటించుకుంటూ పోతున్నాము. అదే రకంగా ఆ సంప్రదాయాన్ని పాటించాలి. అదే కాక ఈ పశు సంపదనే కాకుండా ఆ ఊర్లలో విశేషంగా గ్రామ దేవతలను కూడా ఆరాధన చేసి వారికి తగు రీతులలో ఎవరి సంప్రదాయాన్ని బట్టి వారు విశేషంగా ఆరాధన చేస్తూ ఉంటారు. ఈ రకంగా కనుమ పండుగ పూర్తిగా మనము ఎదగడానికి దోహదపడినటువంటి పశు సంపదను ఆరాధించేటువంటి పండుగ. దీన్ని ఈ రకంగా మనం పండుగగా చేసుకొని అవి ఆనందపడాలి, మనం ఆనందపడాలి. మనిషి యొక్క మానవత్వం యొక్క ప్రాముఖ్యత మనిషి సంతోషంగా ఉండాలి. తన చుట్టూ ఉన్నటువంటి సమాజం కూడా బాగుండాలి. అందరూ బాగుండాలి. అందులో నేను కూడా బాగుండాలి అని చెప్పేటువంటి మన యొక్క పండుగల భారతీయ సంప్రదాయంలో ఉన్నటువంటి పండుగల యొక్క ఉద్దేశం. జై శ్రీమన్నారాయణ.